అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు మనం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ. తర్వాత ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా ఏమవుతుందంటే యూత్ చెడు మార్గం పడతా ఉన్నారు. కాబట్టి చాలామంది మీరు అన్నట్టు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అవన్నీ అప్పులు చేసేసి కూడా లోన్ యాప్స్ ద్వారా కూడా అప్పులు తీసుకొని అప్పు చేసేసి వాటిని తీర్చలేక వాళ్ళు సూసైడల్ కూడా చేసుకుంటా ఉంటారు. కాబట్టి మేమంతా అంటే యూత్ పబ్లిక్ అందరికీ మేము అప్పీల్ చేయడం అంటే వీళ్ళందరికీ ఇటువంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మెయిన్గా వాళ్ళకు వ్యూస్ రావాలా. వ్యూస్ తర్వాత షేర్స్ ఇవన్నీ వస్తే లైక్స్ షేర్స్ వస్తే వాళ్ళకు మనీ వస్తుంది. ఎంత ఎక్కువ వస్తే వాళ్ళకి మనీ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ విధంగా అంటే రాంగ్ ట్రాక్లో పోతా ఉన్నారు. కాబట్టి యూట్యూబర్స్ కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, మీరు ఇలాంటి చెడు మార్గంలో మనీ లేదు, ఓన్లీ మాకు వస్తే మాకు స్పెషల్ మాకు సపరేట్ వింగ్ ఉంటుంది. మనకు ఐటీకి సంబంధించి సపరేట్ వింగ్ ఉంటుంది. వీఆర్ ఆల్ వాచ్ అంట. మీరంతా అనుకోవచ్చు చూడట్లేదు పోలీస్ వాళ్ళు అనేది లేదు. దానికి సపరేట్ వింగ్ ఉన్నది. దానికి ఒక సపరేట్ మాకు టీం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ అండర్ సర్వేలెన్స్లే ఉంటారు. మీరంతా ఎవరే కానీ ఎవరు ఏం చేస్తారు, ఎవరు చూస్తున్నారు అనేది. వచ్చిన డౌట్ అంటే ఇప్పుడు దీంట్లో సెల్ఫీలో వేరే వాళ్ళు తీసినట్టు సార్, ఆయన సెల్ఫీ కాకుండా వేరే వాళ్ళు తీసినట్టు అది కనుక్కుంటాం. అది కనుక్కొని అతన్ని కనుక్కొని ఇంకా వేరే వాళ్ళు ఏమన్నారు అది రియలే అని అంటున్నాడు అతను. ఇప్పటికైతే రియల్ క్యాష్ అని అంటున్నాడు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ రియలా కాదా, మళ్ళీ ఎడికెళ్ళి తీసుకొచ్చండి, ఎట్లా వస్తుంది డబ్బు అనేది ఇన్వెస్టిగేషన్. అక్కడ ఏసీ వెళ్ళిపోయాడు వీడియో ఇప్పటికైతే తీసుకోలేదు అన్నాడు. మాకైతే ఇన్వెస్టిగేషన్ మాకు చెప్పింది అక్కడ పడేసి వెళ్ళిపోయినా అన్నాడు. మరి ఎవరికి దొరికింది అనేది కూడా మనకు తెలియదు. మనకు దొరికిందా అది ఇంకా తెలియదు, చెప్పలేదు. అది తెలుసుకుంటున్నాం అది కరెన్సీ ఏందని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.